సీరియస్ ఇష్యూ మన వరకు ఇష్యూ వాళ్ళకి అది కాదు కదా, ఇందులో ఏమన్నా భారీగా వచ్చేస్తుంది అనుకుంటే దిగిపోతారు. ఇప్పుడు తెలంగాణలో రాదు అనుకున్న టైంలో చూసి చూడనట్టు పోయారు. వస్తది మనకు ఒక ఊపు ఉంది అనుకోగానే చివరి 1 month గట్టిగా స్ట్రగుల్ చేశారు. వెంటనే 14కి వెళ్ళింది 8% వచ్చింది. ఆంధ్రాలో ప్రస్తుతం మనకేం లేదని ఫీల్ అవుతున్నారు వాళ్ళు, మన స్టేక్ ఏం లేదని ఫీల్ అవుతున్నారు. 2 కాన్సెప్ట్లు ఉన్నాయి వాళ్ళ ముందు. ఒకటి తెలుగుదేశంతో వెళ్ళి ఇచ్చి 4 సీట్లు తీసుకుని ఒక 5 సీట్లు వాళ్ళు పార్లమెంట్ ఎత్తో 2-3 గెలుచుకుని, వాళ్ళు 15-12 అసెంబ్లీ సీట్లు ఇస్తే అందులో 2-3 గెలుచుకుని, ఎందుకంటే వాళ్ళు ఇస్తే తెలుగుదేశం ఏం చేస్తో కూడా వాళ్ళకి తెలుసు. క్రిందసారి 14 ఇచ్చి 7 చోట్ల 22 మందిని పోటీ పెట్టింది. 7 చోట్ల 22 మందిని పోటీ పెట్టింది. అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్. మొన్న ఆయన ఎవరో చెప్తున్నారు, కాకినాడ కార్పొరేషన్ అట పొత్తు అని చెప్పి చేసి వాళ్ళకి ఇచ్చిందే 7 అట, అందులో 4 చోట్ల 22 మందిని పోటీ పెట్టారట. చివరికి వీళ్ళు గెలిచింది 3. అదిగో మీకు బలం లేదని చెప్తారు. అదేమంటే తోడు వీళ్ళు రారు, బీజేపీ ఓటరే వీళ్ళకి కావాలి, తెలుగుదేశం ఓటర్ని ఇటు షిఫ్ట్ కానియరు. తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ కాన్సెప్ట్ తన ఓటర్ని బీజేపీ షిఫ్ట్ చేయనీదు, బీజేపీ ఓటర్ని తను తీసుకోవాలన్నది. కమ్యూనిస్టుల ఓటర్ని తనకు కావాలనుకుంటుంది కానీ తెలుగుదేశం ఓటర్ని కమ్యూనిస్ట్కి ఇవ్వదు.